3D యానిమేషన్ గురించి ఒక వీడియో చేయమని చాలా రిక్వెస్ట్ వచ్చాయి. అందుకు నేను ఒక యాప్‌ని యూజ్ చేసి మొబైల్‌లోనే ఈ 3D యానిమేషన్ అనేది చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన యాప్. యానిమేషన్ గురించి పూర్తి అవగాహన కోసం ముందుగా మన మొబైల్‌లో ట్రై చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ 10 మినిట్స్ వీడియోలో మీకు యానిమేషన్ అంటే ఏంటి, రెండరింగ్ అంటే ఏంటి, స్కేలింగ్, రొటేషన్, అలాగే కలరింగ్, కెమెరా, లైటింగ్ ఇలాగ అన్ని ఆప్షన్స్ గురించి తెలిస్తే ఒక మంచి అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను. ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో మీరు ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ పేరే ప్రిస్మా 3D. ఈ ప్రిస్మా 3D మోడలింగ్, యానిమేషన్ అండ్ రెండరింగ్ అని ఉంటుందా, ఇది యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఓపెన్ చేసిన వెంటనే న్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా స్క్రీన్ ఎలా కనిపిస్తుంది. ఇక్కడ క్యూబ్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక క్యూబ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సైడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మూవింగ్ ఆప్షన్, 2 రొటేషన్ అండ్ 3 ఎక్స్ట్రూడ్. అంటే మనం సైజ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి మనకి కిందన కనిపిస్తాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో. ఓకే, ఇక్కడ నేను ఒక క్యూబ్ని తీసుకున్నాను. దీన్ని పైకి కిందకి మూవింగ్ ఆప్షన్తో మూవ్ చేస్తున్నాను. అలాగే చూడండి, మూవింగ్ ఆప్షన్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉంది. అలాగే ఎక్స్ట్రూడ్ ఆప్షన్ అంటే పైది, దాని ద్వారా మనం సైజు కావాల్సిన సైజు పెంచుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ఫింగర్తో మూవ్ చేస్తే స్క్రీన్ మొత్తం కదులుతుంది. అలాగే డబల్ ఫింగర్తో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి, అలాగే మనకి జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంటికి మనం ఇక్కడ హౌస్ ఒకటి తయారు చేయాలి కాబట్టి మన ఇంటికి కావాల్సిన సైజు ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో మనకి ఇక్కడ కనిపించే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ మార్క్స్ ద్వారా మనం క్లిక్ చేసి అది ప్రెస్ చేసి పుషింగ్ అండ్ పుల్లింగ్ చేయడం ద్వారా మనకి అంటే మూవ్ చేయడం ద్వారా, అంటే స్క్రోల్ చేయడం ద్వారా అనుకోవచ్చు, మూవ్ చేయ మీ ఇష్టం ఏదైనా, అది మనం సైజు కావాల్సిన పెంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్యూబ్ ఆప్షన్లో నేను ఒక పిరమిడ్ తీసుకున్నాను. అంటే ఇది మనకి పైకప్పు ఆప్షన్. ఓకే, పైకప్పు కోసం దీన్ని కూడా మనం మూవింగ్ ఆప్షన్తో మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చిన్నదిగా ఉంది విడ్త్. సో దానికోసం ఎక్స్ట్రూడ్ ఆప్షన్లో రెడ్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సైజ్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడైనా మనం చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ సైడ్ ఆప్షన్, మూవింగ్, రొటేషన్ అండ్ ఎక్స్ట్రూడ్, ఆ 3 ఆప్షన్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే రైట్ సైడ్లో ఉండేవి అనమాట లేయర్స్ అనమాట. ఇవి మనకి లేయర్స్. సో మనకి ఇక్కడ మనకి ఇల్లు అలాగే పైకప్పు రెడీ అయింది. దీనికి ఇప్పుడు మనకు కలరింగ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు కలరింగ్ అంటే పిరమిడ్ క్లిక్ చేసి మనకి కలర్ అనే లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన కలర్ని పైకప్పుకి ఇచ్చాం. అలాగే క్యూబ్కి కూడా మనకి కావాల్సిన కలరు, మనకు నచ్చిన కలరు క్యూబ్కి కూడా ఇవ్వచ్చు. ఏ కలర్ అయినా మనకి ఇది కాకుండా మన మొబైల్లో ఉండే కలర్ కూడా ఇవ్వచ్చు. కింద టెక్స్చర్ అనే ఆప్షన్ చూసారా, దాని ద్వారా మన మొబైల్లో ఉండే కలర్ ఏదైనా ఇమేజెస్ కూడా దీనికి యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మరి ఇంకొక స్క్వేర్ ఆప్షన్ తీసుకున్నాను. అంటే అదే స్క్వేర్ కాదు, మనకి క్యూబ్. దీన్ని మన డోర్, అంటే మన డోర్ ఆప్షన్లో డోర్ కావాలి అనుకుంటున్నాను. అందుకు డోర్ కోసం దాన్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్లో కావాల్సిన సైజుకి కుదిస్తున్నాను. ఇక్కడ సైడ్ ఉండే 3 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సైడు మన దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రైట్, ఇప్పుడు ఈ డోర్ అనేది మనకి రెడీ అయింది. ఈ డోర్ని ఈ ఇంటి వైపు అటాచ్ చేస్తున్నాను. అలాగే మనకు కావాల్సిన సైజ్ వచ్చేసి మూవింగ్ ఆప్షన్ ద్వారా మూవ్ చేయడం ద్వారా మనకి ఇంటికి మనం దీన్ని అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే మనం ఏ లేయర్స్ యూజ్ చేస్తున్నామో అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీనికి కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కలర్ క్లిక్ చేసి దానికి కలర్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కలర్ కాదు, నేనైతే పింక్ ఇచ్చాను. మళ్ళీ క్యూబ్ క్లిక్ చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, కింద కాపీ అని వస్తుంది. ఆ కాపీని క్లిక్ చేసి ఇంకొక కాపీ తీసుకుందాం. దీన్ని విండోగా మార్చడానికి మనకి ఎక్స్ట్రూడ్ ఆప్షన్లో సైజ్ కొంచెం తగ్గించుకొని మనకు కావాల్సిన పొజిషన్లో, మూవింగ్ ఆప్షన్లో కావాల్సిన పొజిషన్కి మనం మూవ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి క్యూబ్ కాపీ అని ఉంది రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇంకో కాపీ తీసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ కాపీ క్లిక్ చేస్తే సేమ్ ఇంకోటి వస్తుంది. దాన్ని మూవింగ్ ఆప్షన్తో పక్కకి మనం మూవ్ చేసాం. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక స్పేర్ తీసుకుందాం. అంటే సైడ్ ఒక హోల్, ఇంటికి ఒక హోల్ ఉన్నట్లు మనం అరేంజ్ చేయాలంటే దానికి ఒక స్పేర్ తీసుకొని దీనికి కూడా మనం ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో మనకు కావాల్సిన డైరెక్షన్లో సైజ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం ఏదైనా చేయొచ్చు, థిక్నెస్ కానీ. ఓకే, మనకు కావాల్సిన సైజు దీన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ సైడు మన వాల్ సైడ్ సెంటర్లో ఒక హోల్ని, అంటే మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ యూజ్ చేస్తాం చూసారా, అలాంటి హోల్ని మనం యూజ్ చేయాలి కాబట్టి అలాంటి హోల్ వచ్చేటట్లు మనం అరేంజ్ చేద్దాం. ఓకే, దాన్ని మనకు కావాల్సిన సైజ్ సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పైన అబ్జర్వ్ చేయండి మోడలింగ్ అని చూసారా. అంటే మనం ఎంత మోడలింగ్ అంటే ఒక ఐటెంని తయారు చేస్తున్నాం. ఐటెం రెడీ అయిన తర్వాత మనం యానిమేషన్ చేయాలి. ఓకే, దీన్ని మూవింగ్ ఆప్షన్తో మనం
మూవింగ్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, స్పేర్ అనేది మాత్రమే యాక్టివేషన్లో ఉంది, అంటే ఒక్కటి మాత్రం మూవ్ అవుతుంది, మిగతావి ఏమీ యాక్టివేషన్లో లేవు. ఇవన్నీ లేయర్స్ అంటారు రైట్ సైడ్లో ఉండేది. ఓకే, ఇప్పుడు మనం మూవింగ్ ఆప్షన్ దీన్ని కరెక్ట్ సెట్ చేసిన తర్వాత ఆ స్పేర్ ఆప్షన్ని క్లిక్ చేసి దాన్ని కలర్ సెట్ చేయాలి. ఆ కలర్ మనకి ఉదాహరణకి బ్లాక్ పెడుతున్నాను. ఓకే, బ్లాక్ కలర్. ఓకే, అలాగే ఈ స్పేర్ని క్లిక్ చేసి మనం కాపీ తీసుకుని అటువైపు కూడా ఒకటి యూజ్ చేస్తే సైజు మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, ఈ కాపీని డైరెక్ట్గా అలా సెట్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, లేదంటే మళ్ళీ ఎడిట్ చేయడం అంతా వృధా. ఓకే, రైట్. ఇది రెండు సైడ్లు కూడా మనం ఒక అడ్జస్ట్ ఫ్యాన్ హోల్ని అరేంజ్ చేసాం. ఇక్కడ మనకి ఇల్లు అనేది రెడీ అయింది. ఇక్కడ మనకి చిమ్నీ కావాలి, అంటే మనం ఇంట్లో ఒక కట్టెల పొయ్యి ఉంటే దాని పొగ అనేది బయటికి పోవడం కోసం ఒక చిమ్నీ, దానికోసం సిలిండర్. ఇక సిలిండర్ క్లిక్ చేసి దాన్ని పక్కకు తీసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో సైజ్ సెట్ చేసుకొని దాన్ని మనం కలర్ కూడా చేంజ్ చేసుకుని మనకు కావాల్సిన ప్లేస్లో మూవింగ్ ఆప్షన్తో దానికి కావాల్సిన ప్లేస్లో మనం దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. దానికి కూడా కావాల్సిన కలరు ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మన సింగిల్ ఫింగర్తో స్క్రీన్ మొత్తం అటు ఇటు కదిపించవచ్చు, డబుల్ ఫింగర్తో జూమ్ అవుట్ జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, సిలిండర్ అనేది మాత్రమే ఇక్కడ యాక్టివేషన్ ఉంది రైట్ సైడ్లో. సో మనకు ఒక్క సిలిండర్ మాత్రమే, అంటే ఆ చిమ్నీ మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ సైడ్ ఉండే రైట్ సైడ్ ఉండేవన్నీ మనం లేయర్స్ అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ మోడలింగ్ అవుతుంది. ఒక ఇల్లు మోడలింగ్ అయిన తర్వాత ఒకే దాని నుండి ఎన్నో కాపీలు తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సిలిండర్ ఒక్కటే యాక్టివేషన్ ఉంది కాబట్టి ఒక సిలిండర్ ఒక్కటే మనకు మూవ్ అవుతుంది. ఇలా కాకుండా మనకు హౌస్ మొత్తం ఒకే ఐటమ్, అంటే ఇప్పుడు ఈ చాలా లేయర్స్ యూజ్ చేసాం, హౌస్ మొత్తం కావాలంటే అన్నీ హోల్డ్ చేసి పట్టుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రూప్ అనే ఆప్షన్ చూసారు. ఇక్కడ ఈ గ్రూప్ని క్లిక్ చేస్తే మనకు ఇంతవరకు యూజ్ చేసిన అన్ని లేయర్స్, అంటే విండో, పైకప్పు, డోరు, చిమ్నీ, విండోస్, డోర్లు అన్నీ టోటల్గా అన్నీ కూడా ఒకే లేయర్ కింద వచ్చేసాయి. సో ఇదంతా ఒకే ఐటమ్ కింద మారిపోయింది. మూవ్ అవ్వడం కూడా ఒకే ఐటమ్ కింద మూవ్ అవుతుంది. సో సెపరేట్గా కాదు, ఎందుకంటే మనం గ్రూప్ అనే ఆప్షన్ ఇచ్చాం. రైట్, ఇప్పుడు ఈ గ్రూప్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ కాపీ తీసుకోండి. కాపీ తీసుకుంటే ఇప్పుడు ఆ ఇల్లు కాపీ సేమ్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక ఇంటిని తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే కాపీ అయితే చూడండి ఇంకొక ఇల్లు వచ్చేసింది. రైట్, మళ్ళీ ఆ గ్రూప్ని ఈ రెండింటిని కలిపి మళ్ళీ గ్రూప్గా సెట్ చేసి గ్రూప్ కాపీ అంటే ఇంకోటి వస్తుంది. సో ఇక్కడ మనకు 3 వచ్చాయి. ఈ 3ని హోల్డ్ చేసి పట్టుకొని మూడింటిని మళ్ళీ గ్రూప్ చేయండి. సో 3ని గ్రూప్ చేయడం వల్ల మనం మళ్ళీ కాపీ తీసుకుంటే మరో 3 ఇల్లులు వస్తాయి. ఓకే, 3ని కాపీ చేయడం వల్ల ఇంకో 3 ఇల్లు డైరెక్ట్గా, అంటే మనం ఇంకా చాలా ఈజీ. ఒక ఐటెం తయారు చేస్తే దాని నుండి నెంబర్ ఆఫ్ మనకి ఎంత కావాలంటే ఇక్కడ మన కాలనీ రెడీ అయిపోయింది. చూడండి, ఒక్క ఇంటిని రెడీ చేసాం, సెకండ్లో చాలా కాలనీస్ రెడీ అయిపోయి. దానికి కారణం ఒక్కొక్కటి గ్రూప్ చేసి మనం కాపీ తీసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న ఐటమ్స్తో స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా యానిమేషన్ అంటే ఒక ఐడియా కూడా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు అనేది టోటల్గా ఒక కాలనీ అనేది రెడీ అయిపోయింది. ఒక ఇంటిని తయారు చేయడమే కష్టం, కానీ కాలనీ అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం ఒక ప్లేన్ తీసుకోండి. క్యూబ్ క్లిక్ చేసి ఒక ప్లేన్ తీసుకున్నాం. ఈ ప్లేన్ ఎందుకంటే మనకు బాటం బేస్, ఇక్కడ బేస్ అనేది మనకి ఇక్కడ సైజ్ చూడండి, స్కేల్ చూసారా, ఈ స్కేల్లో మనం 20,000 ఇద్దాం. అంటే మనం ఎక్స్ట్రూడ్ ఆప్షన్తో కూడా పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా పెద్దగా కావాలి కాబట్టి ప్లేసు డైరెక్ట్గా 20,000 ఇస్తే చాలా పెద్దదిగా మారిపోతుంది. ఓకే, ఎక్స్ అండ్ జెడ్ 20,000 ఇచ్చాం. సో మొత్తం బేస్ అంతా మారింది. ఇది ఎక్స్ట్రూడ్ చేయాలంటే చాలాసార్లు మనం ఫింగర్తో మూవ్ చేయాలి. అది డైరెక్ట్ నెంబర్ ఇస్తే స్కేలు సరిపోతుంది. రైట్, ఇక్కడ మనకు బేస్ అనేది రెడీ అయిపోయింది. అంటే బేస్ అంటే అదే మనకు మన నేల అనేది రెడీ అయింది. దానికి కూడా ఒక గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ మనకి నేల అనేది రెడీ అయింది, అలాగే హౌస్ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం ఇంతవరకు దేంట్లో ఉన్నాం అంటే మనం మోడలింగ్లో ఉన్నాం. ఓకే, ఇంతవరకు మనం దేంట్లో ఉన్నాం మోడలింగ్, అంటే ఇప్పటివరకు మనకు ఐటెం రెడీ చేసాం. ఈ మోడలింగ్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేది యానిమేషన్ వచ్చేటప్పుడు మనం ఆ క్యూబ్ క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే, ఈ కెమెరా ఆప్షన్లో మనకి ఇక్కడ రైట్ చూసినట్టు ఇక్కడ క్లాక్ ఉంది, అలాగే ఇక్కడ 0లో మనం లాక్ చేసాం. క్లాక్ని క్లిక్ చేస్తే అక్కడ లాక్ అవుతుంది. ఓకే, లాక్ అంటే జీరో ఫ్రేమ్స్, అంటే స్టార్టింగ్లో వీడియో అలా ఉండాలి. తర్వాత ఒక 30 ఫ్రేమ్స్ చూడండి, ఇక్కడ 30 దగ్గర 30 ఫ్రేమ్స్ వచ్చేదాకా మనకి సేమ్ అలాగే ఉండాలి. తర్వాత మనకి ఒక 100 ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత మనకి ఏ పొజిషన్లో కావాలి ఆ కాల్ని అనేది మనం ఎలా అడ్జస్ట్ చేయొచ్చు. అయితే ఇది కాకుండా మీకు ఇది కొద్దిగా క్రిటికల్గా అనిపించినట్లయితే మీ దగ్గర స్క్రీన్ సేవర్ కానీ ఉంటే మీ మొబైల్లో స్క్రీన్ సేవర్తో మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఫింగర్స్తోనే చేసుకొని వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ సేవర్ అంటే మనకి స్క్రీన్ రికార్డు యూజ్ చేసి మనం ఫింగర్తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అలా మూవ్ చేసేసి మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే యానిమేషన్ అయితే చేశాను.
యానిమేషన్ ఫుల్ వీడియో అది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఇంకో వీడియోలో కావాలంటే తెలుసుకుందాం. రైట్, ఇలా నేను యానిమేషన్ చేశాను, ఇలా మూవ్ అయ్యేటట్లు సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. మీ దగ్గర కానీ స్క్రీన్ రికార్డ్ ఉంటే సింపుల్గానే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సేవ్ చేసి మనకి ఇక్కడ రెండర్ ఆప్షన్ తీసుకోండి. అలాగే ఫ్రేమ్స్ నేనైతే 1100 ఫ్రేమ్స్ ఇచ్చాను కాబట్టి ఎంతవరకు రికార్డ్ అవ్వాలంటే 1100. ఓకే, రెండర్ క్లిక్ చేస్తే మనకి 1100 వరకు మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన వీడియో చూడండి, ఆ కాల్ని అంటే ఇది మనకి యానిమేషన్ అంటే ఒక మినిమం నాలెడ్జ్ వస్తుందని నా అభిప్రాయం. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు యానిమేషన్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా నేర్చుకోవాలన్నా సరే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అద్భుతమైన యాప్ కూడా అద్భుతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.